ఇలా దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రత్యేకంగా 10th క్లాస్ రాస్తున్న విద్యార్థులందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వారి కొరకు దేవుని వాక్యం ఒక మాటతో చెప్తుంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో, మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనక భయపడకు అని అంటున్నాడు. ఈరోజు 10th క్లాస్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆయన మేలు చేయాలనుకుంటున్నాడు. మీ పట్ల భయపడొద్దు అని అంటున్నాడు. మీరు భయపడకుండా ధైర్యంగా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో మీరు చదివిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అందించాలని, దేవుడు మంచి మార్క్స్తో మీ అందరినీ పాస్ చేయాలని. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి ఆ ఫీజులు కడతారు. వాటికి ఫలితంగా దేవుడు మీ పట్ల మేలు చేయాలని ఆశిస్తున్నాడు. మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థించుకున్నారు. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ముఖ్యంగా నాయన ప్రభా తండ్రి, ఎస్ఎస్సి 10th క్లాస్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి నేను మేలు చేయని నిర్దేశించినాను కనుక భయపడకు అన్నాను ప్రభా. వారి జీవితాల్లో గొప్ప మేలు దయచండి. 10th క్లాస్లో చక్కని మార్క్స్తో, మంచి మార్క్స్తో పాస్ కావడానికి నీ యొక్క తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన, వివేచన దయచేయమని ప్రభా. తల్లిదండ్రులు కష్టపడుతుండగా ప్రభా, వారి యొక్క ప్రయాసం వ్యర్థం కాకుండా నాయన కన్నా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో విజయంతో పొందుకున్న కృప దయచేయమని. ఇదిగో నాయన టీచర్స్ని, నాయన ప్రభా ప్రిన్సిపల్స్ని, నాయన ప్రభా పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఈ యొక్క ఎండాకాలంలో ప్రభా ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడి మంచి ఆయుష్, ఆరోగ్యము, బలము దయచేయమని, నీ యొక్క గొప్ప కృప దయచేయమని, నీ యొక్క చాటున భద్రపరిచి వారి చదివినంతా కూడా గుర్తుపెట్టుకుని జ్ఞానంతో నేను ప్రభా జ్ఞాపక శక్తితో వారు రాయడానికి నీ యొక్క సహాయం దయచేయమని, సాతాను శక్తుల నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.